జూలై నెల తులారాశి వారి రాశి ఫలితాలు. ఈ జూలై నెలలో తులారాశి వారికి జీవితం మారబోతుంది. మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. మరి ఈ జూలై నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుంది, మీరు ఈ నెల ఎటువంటి కొత్త మలుపులను చూడబోతూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీరికి ఈ నెల అనుకూలంగా ఉండడానికి చేసే ప్రయత్నాల్లో విజయాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 7వ రాశి అయిన తులారాశి వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇది ప్రేమ, అందము, కళలు, సంపద, సంబంధాలు మరియు సమతుల్యతకు ప్రతీక. తులారాశి వారు సాధారణంగా చాలా సమతుల్యత కలవారు. న్యాయం పట్ల మక్కువ చూపుతారు. స్నేహశీలురు, ఆకర్షణీయంగా ఉంటారు మరియు ఇతరులతో సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు శాంతిని, సామరస్యాన్ని కోరుకుంటూ ఉంటారు మరియు వివాదాలను నివారించడానికి ప్రయత్నిస్తారు. వీరు దౌత్యవేత్తలు మరియు ఇతరుల పట్ల దయగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరు ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవడంలో తటపటాయించేవారుగా, ఇతరులపై ఆధారపడేవారుగా మరియు అభిరుచులు మారేవారుగా కనిపించవచ్చు. అందం, సౌందర్యం పట్ల వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. జూలై నెల తులారాశి వారికి వృత్తి జీవితంలో ఊహించని విధంగా ఒక కొత్త మలుపును తీసుకువస్తుంది. వీరు అద్భుతమైన పురోగతిని సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మీరు ఊహించని విధంగా ఒక పెద్ద ప్రాజెక్టు లేదా బాధ్యత అప్పగించబడవచ్చు. ఇది మీ సామరస్యాన్ని నిరూపించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా మీకు ఊహించని ప్రమోషన్ లభించవచ్చు లేదా ఉన్నత స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. మీ పనికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఇది మీ సహోద్యోగులను మరియు ఉన్నతాధికారులను ఆశ్చర్యపరుస్తుంది. మీరు మీ సామర్థ్యానికి మించి రాణిస్తారు. కొంతమందికి ఊహించని విధంగా ఒక కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు. ఇది మీరు అస్సలు ఊహించని సంస్థ నుండి లేదా మీరు ఇంతకు ముందు ఆలోచించని రంగంలో ఉండవచ్చు. ఈ అవకాశం మీ ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన జీతం, మంచి హోదా మరియు విస్తృతమైన అవకాశాలను అందిస్తుంది. ఈ మార్పు మీకు మొదట్లో కొద్దిగా ఆందోళన కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఊహించని విధంగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చు లేదా విదేశాలకు సంబంధించిన ఒక ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం లభించవచ్చు. ఇది మీ కెరియర్కు అంతర్జాతీయ గుర్తింపును తెస్తుంది. వ్యాపారులకు కూడా ఈ నెల అనూహ్య మలుపులను తెస్తుంది. ఒక కొత్త లాభదాయకమైన వ్యాపార భాగస్వామ్యం ఊహించని విధంగా ఏర్పడవచ్చు. మీకు అస్సలు పరిచయం లేని వ్యక్తులు మీకు ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచనతో లేదా పెట్టుబడితో ముందుకు రావచ్చు. ఇది మీ వ్యాపారాన్ని అనూహ్యంగా విస్తరించడానికి సహాయపడుతుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి మరియు మీ వ్యాపారం అకస్మాత్తుగా పెద్ద ఎత్తుకు చేరుకుంటుంది. మీరు ఊహించని విధంగా ఒక పెద్ద ఆర్డర్ను పొందవచ్చు లేదా మీ ఉత్పత్తులకు, సేవలకు ఊహించని డిమాండ్ పెరగవచ్చు. ఇది మీ వ్యాపారానికి ఒక బూస్ట్ ఇస్తుంది. కొంతమందికి మీరు అస్సలు ఆలోచించని ఒక రంగంలోనికి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం లభించవచ్చు. అది అద్భుతమైన లాభాలను తెస్తుంది. ఈ నెలలో వచ్చే ఈ అనూహ్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ వృత్తి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలరు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమతుల్యత ఈ సమయంలో మీకు చాలా సహాయపడతాయి. 2025 జూలై నెల తులారాశి వారికి వ్యక్తిగత ఎదుగుదలలో మరియు నూతన జీవిత దృక్పథాన్ని పొందటంలో కొత్త మలుపును అందిస్తుంది. మీరు మీ గురించి లోతుగా తెలుసుకోవడానికి, మీ అంతర్గత సామర్థ్యాలను గుర్తించడానికి ఒక అవకాశం లభిస్తుంది. ఊహించని విధంగా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని కలుస్తారు. వారు మీ జీవితానికి కొత్త దిశను ఇస్తారు. వారి బోధనలు లేదా సలహాలు మీ దృక్పథాన్ని సమూలంగా మార్చివేస్తాయి. మీరు గతంలో ఎన్నడూ అనుభవించని మానసిక స్పష్టతను, ప్రశాంతతను పొందుతారు. ఇది మీకు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి, మీ ప్రాధాన్యతలను గుర్తించడానికి సహాయపడుతుంది. కొంతమందికి ఊహించని విధంగా ఒక కొత్త అభిరుచి లేదా కళాత్మక ఆసక్తి పెరుగుతుంది. మీరు సృజనాత్మక పనులలో నిమగ్నమై మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఇది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది మరియు మీరు మీ జీవితంలో కొత్త ఆనందాన్ని కనుగొంటారు. మీరు ధ్యానము, యోగా లేదా ఇతర ఆధ్యాత్మిక పద్ధతుల పట్ల ఆసక్తి చూపిస్తారు.
ఇది మీకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరియు అంతర్గత శాంతిని కనుగొనడానికి సహాయపడుతుంది. కొన్ని ఊహించని సంఘటనలు మిమ్మల్ని మీ అంతరాత్మను పరిశీలించుకునేలాగా చేస్తాయి మరియు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకువస్తాయి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీకు మరింత పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. మీరు మీ బలాలను, బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానిస్తారు. మీ జీవన శైలిలో గణనీయమైన మార్పులు రావచ్చు. అవి మీకు ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని ఇస్తాయి. 2025 జూలై నెలలో తులారాశి వారికి ఊహించని ప్రయాణాలు మరియు దాని ద్వారా కొత్త మలుపులు సంభవించవచ్చు. మీరు అస్సలు ప్రణాళిక వేయని ఒక ప్రయాణం ఆకస్మికంగా జరగవచ్చు. ఇది ఉద్యోగ సంబంధిత ప్రయాణం కావచ్చు. ఉదాహరణకు ఒక అంతర్జాతీయ సమావేశం, ఒక ముఖ్యమైన క్లయింట్ను కలవటం లేదా ఒక కొత్త ప్రాజెక్టు కోసం ప్రయాణం. ఈ ప్రయాణం మీకు కొత్త జ్ఞానాన్ని, అనుభవాలను అందిస్తుంది మరియు మీ వృత్తి జీవితానికి కొత్త దిశను ఇవ్వవచ్చు. మీరు ఈ ప్రయాణంలో ఊహించిన వ్యక్తులను కలుస్తారు. వారు మీ భవిష్యత్తుకు చాలా సహాయపడగలరు. కొంతమందికి ఊహించని విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబంతో లేదా స్నేహితులతో మీరు అనుకోని విధంగా ఒక ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. ఈ ప్రయాణం మీకు విశ్రాంతిని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. కొత్త ప్రదేశాలను సందర్శించటం, కొత్త సంస్కృతులను తెలుసుకోవటం వల్ల మీ దృక్పథం విస్తరిస్తుంది. ఈ ప్రయాణాల ద్వారా మీరు సామాజికంగా కూడా కొత్త గుర్తింపును పొందవచ్చు. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ సామాజిక వలయం పెరుగుతుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మరియు మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసించబడతాయి. మీ ఆలోచనలు, సలహాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. మీకు గౌరవం, ప్రతిష్ట లభిస్తాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. మీ పేరు, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అకస్మాత్తుగా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు మరియు మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ ఊహించని ప్రయాణాలు మరియు సామాజిక గుర్తింపు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. ఈ నెల తులారాశి వారికి ఆర్థికంగా కొంత మలుపులను తీసుకువస్తుంది మరియు వారికి అద్భుతమైన లాభాలను తెస్తుంది. మీరు ఊహించిన విధంగా ధనలాభాలను పొందుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మూలంగా మార్చివేస్తుంది. దీర్ఘకాలంగా రావాల్సిన బకాయిలు లేదా అప్పులు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు. మీరు అస్సలు ఆశించని మార్గాల నుండి డబ్బు లభించవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఊహించని విధంగా మీకు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లభించవచ్చు. కొంతమందికి లాటరీ లేదా ఇతర ఊహాజనిత మార్గాల ద్వారా ధనలాభాలు లభించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఊహించని విధంగా భారీ లాభాలను అందించవచ్చు. స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్లో లేదా ఇతర పెట్టుబడుల్లో మీరు అనూహ్యమైన రాబడిని చూస్తారు. ఇది మీకు ఆర్థికంగా చాలా భద్రతను ఇస్తుంది మరియు మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. వ్యాపారం చేసేవారికి ఊహించని లాభాలు లేదా పెద్ద మొత్తంలో ఆదాయం లభించవచ్చు. ఒక కొత్త ఒప్పందం లేదా ప్రాజెక్టు మీకు భారీ ఆర్థిక ప్రయోజనాలను అందించవచ్చు. మీరు అస్సలు ఆశించని ఒక క్లయింట్ నుండి పెద్ద ఆర్డర్ పొందవచ్చు. ఈ నెలలో వచ్చే ఆదాయం మీ ఖర్చులను అధిగమించి మీకు మిగులును సృష్టిస్తుంది. ఈ ఊహించని ఆర్థిక లాభాలు మీ జీవితంలో అనేక కోరికలను తీర్చుకోవడానికి సహాయపడతాయి. ఉదాహరణకు కొత్త ఇల్లు కొనుగోలు చేయటము, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయటం లేదా ఒక దీర్ఘకాలిక స్వప్నాన్ని నెరవేర్చుకోవటం. మీరు ఆర్థికంగా చాలా శక్తివంతంగా, స్థిరంగా భావిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు భవిష్యత్తు గురించి సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది. మీ ఆర్థిక స్థితిలో వచ్చే ఈ ఆకస్మిక మార్పు మీ జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలలో కూడా ఊహించని సానుకూల మార్పులు వస్తాయి. దీర్ఘకాలంగా దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవచ్చు మరియు పాత విభేదాలు పరిష్కరించబడతాయి. ఒక కుటుంబ సభ్యుడు ఊహించని విధంగా మీకు సహాయం చేయవచ్చు లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇది కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. స్నేహితులతో సంబంధాలు కూడా ఊహించని విధంగా బలపడతాయి. మీరు పాత స్నేహితులతో తిరిగి కలుస్తారు మరియు వారితో మంచి సమయాన్ని గడుపుతారు. కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి. ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి మరియు మీకు జీవితంలో విలువైన మద్దతును అందిస్తాయి. తులారాశి వారు సహజంగానే సామరస్యాన్ని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సానుకూల మార్పులు వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ఊహించని పరిణామాలు మీ సంబంధాలను మరింత లోతుగా, అర్థవంతంగా మార్చడానికి సహాయపడతాయి.
మీరు మీ ప్రియమైన వారితో మరింత సన్నిహితంగా ఉంటారు మరియు మీ జీవితంలో ప్రేమ ఆనందము పెరుగుతుంది. అవివాహితులకు ఊహించిన విధంగా ఒక కొత్త వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించవచ్చు మరియు వారితో ఒక లోతైన అర్థవంతమైన బంధం ఏర్పడవచ్చు. ఇది మీరు అస్సలు ఊహించని వ్యక్తి అయి ఉండవచ్చు లేదా మీరు ఇంతకు ముందు గమనించని స్నేహితుడు కావచ్చు. ఈ బంధం చాలా వేగంగా అభివృద్ధి చెంది వివాహం వైపు దారితీయవచ్చు. మీరు ఊహించిన విధంగా ఒక వ్యక్తిని కలుస్తారు మరియు వారితో మీ భావాలు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రేమలో ఉన్నవారికి మీ భాగస్వామితో సంబంధం ఊహించని విధంగా మరింత బలపడుతుంది. ఒక దీర్ఘకాలంగా ఉన్న అపార్థం లేదా సమస్య ఆకస్మికంగా పరిష్కారం అవుతూ ఉంటుంది. ఇది మీ బంధానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. మీరు మీ భాగస్వామితో ఒక ప్రత్యేకమైన గుర్తుండిపోయే సమయాన్ని గడుపుతారు. కొంతమందికి భాగస్వామి నుండి ఊహించిన శుభవార్త రావచ్చు. ఉదాహరణకి ప్రమోషన్, ఆర్థిక లాభం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం. అది మీ ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. మొత్తంగా జూలై నెల తులారాశి వారికి వారి జీవితంలో కొత్త మలుపులను తీసుకువస్తుంది. ఇది వృత్తి, ఆర్థిక సంబంధాలు, వ్యక్తిగత ఎదుగుదల మరియు సామాజిక జీవితంలో అనూహ్యమైన సానుకూల మార్పులను సూచిస్తుంది. ఈ నెలలో మీరు మీ ఇష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు మరియు మీ జీవితాన్ని ఒక కొత్త ఉత్తేజకరమైన దిశగా మళ్లించే అవకాశాలను అందుకుంటారు. మీ సమతుల్య స్వభావం, దౌత్య నైపుణ్యాలు మరియు సానుకూల దృక్పథం మీకు ఈ నెలలో అద్భుతమైన విజయాలను అందిస్తాయి. ఈ నెల మీకు జీవితంలో ఒక కొత్త సంతోషకరమైన అధ్యాయాన్ని తెస్తుంది మరియు మీరు మీ భవిష్యత్తు గురించి చాలా ఆశాజనకంగా ఉంటారు. ఇక తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ఆరాధించండి. అమ్మవారికి తెల్లని పూలు, పాలతో చేసిన పదార్థాలను సమర్పించండి. శుక్రవారం నాడు ఉపవాసం ఉండగలిగితే మంచిది. ప్రతి శనివారం నాడు శనిదేవుణ్ణి లేదా హనుమంతుణ్ణి ఆరాధించండి. శని ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయటం వల్ల శని ప్రభావాలు తగ్గుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోజుకు కనీసం 15 నుండి 20 నిమిషాలు ధ్యానం లేదా యోగా చేయటం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి తులారాశి వారు ఈ జూలై నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 9, 16, 18, 25, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 7, 12, 14, 21, 23, 29. ఇవి తులారాశి వారి జూలై నెల రాశి ఫలితాలు.